ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ చెప్పమంటారా? చాలా మందికి ఇది తెలియదు, హాస్పిటల్కి వచ్చేస్తారనమాట. కానీ వెరీ కామన్ మిస్టేక్స్ అనమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు చేసేది. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, డైరెక్టర్ మాతృత్వ గ్రూప్ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్ అండ్ కన్సల్టెంట్ అట్ ప్రొద్దుటూరు బ్రాంచ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేకి ముందు ఎవరైనా కూడా, ఇప్పుడు అంతా ప్రీ ప్లాన్డే కదండి, ఎరాలో చూస్తే మనం అంతా ప్రీ ప్లాన్ అనమాట. సో ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ పిల్లల్ని కంటున్నారు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేకి 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వాడండి. ఇది మస్ట్ అండ్ షుడ్. మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎంత డైట్ తీసుకున్నా కూడా మీరు 5 mg ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, చాలా చిన్న టాబ్లెట్ అండి అది, రోజు మార్నింగ్ ఒకటి వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత సరిపోతుంది. సెకండ్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, పీరియడ్ మిస్ అవుతారు కానీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోరు ఇంట్లో వాళ్ళు. ఏమనుకుంటారు, 2 రోజులే కదా అయింది, 4 రోజులే కదా అయింది, అప్పుడే ఏం కనపడుతుంది, మా అత్త 4 రోజుల తర్వాత చేసుకోమనింది, మా అమ్మ 10 రోజుల తర్వాత చేసుకోమని ఇట్లా చెప్తారనమాట. చాలా మంది నెల రోజుల వరకు కూడా, పీరియడ్ రాకపోయినా నెల రోజుల వరకు కూడా టెస్ట్ చేసుకోరు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమంటే, మనకి ఒక్కొక్కసారి అర్లీ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అవసరం అవుతుంది అనమాట. బేబీకి ఏదైనా అంటే లోపల బ్లీడింగ్ ఏదైనా అవ్వడము, ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం. అది ఇవ్వడానికి కుదరదు మీరు టెస్ట్ చేసుకోకపోతే. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమనంటే, చెకప్కి రారు, ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, పాజిటివ్ వస్తుంది కానీ డాక్టర్ వచ్చి చూడరు. సేమ్ మళ్ళీ ఇదే రీజన్ ఏమంటే, అప్పుడే ఏం కనపడుతుంది బిడ్డ, మా అత్త 5 నెలలకు పొమ్మనింది, లేదా మా అమ్మ 6వ నెలకు పొమ్మనింది, మా అమ్మ 9వ నెల వరకు డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదు. మీ అమ్మ కాలం వేరు, అమ్మమ్మల కాలం వేరండి. ఇప్పుడు మీ జనరేషన్కి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ మీరు పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ని కానీ కలవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు పాజిటివ్ వస్తుందని మీరు చెక్ చేసుకోవాలా ఇంట్లో. మీకు పీరియడ్ మిస్ అయింది అనుకోండి, అయిన 2-3 రోజులు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది మీకు. సో 3వ మిస్టేక్ వచ్చి నేను చెప్పింది ఇదే, వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. ఎందుకు అంత తొందరగా మేము డాక్టర్ని చూడాలా, మేము తర్వాత చూస్తే పోతుంది కదా, ఏం బిడ్డ అప్పుడే కనపడుతుందా? రైట్, మీరు అడిగింది కరెక్ట్ ఏంటండి, బిడ్డ ఏం కనపడదండి మీరు వెంటనే వచ్చి చూడడం వల్ల. జస్ట్ జెస్టేషనల్ సాక్ అంటాం, దాంట్లో ఉమ్ము నీరు ఉంటుంది, అది మాత్రమే మాకు స్కానింగ్ లో కనపడుతుంది. బేసిక్ గా ఎందుకు అర్లీగా డాక్టర్ని చూడమంటాము అంటే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా, లేకపోతే నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఉందా, అంటే మంచి అంటే యూట్రస్ లోనే ప్రెగ్నెన్సీ ఉందా, లేదా ట్యూబ్ లో ఏదైనా నిలబడిందా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చూసుకునే దానికి ఉంటుంది. కొన్నిసార్లు అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అనమాట, మిస్డ్ అబార్షన్స్ అని కూడా అంటాం. వాటి ఏమన్నా మనకు ఉంటే మనం ముందే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట. అందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ గారిని కలవాలి. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఇచ్చి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. 2 ఇమ్మీడియట్ గా పీరియడ్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. 3 ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.